హామీలను తుంగలో తొక్కిన రేవంత్ సర్కారును ప్రశ్నించిన పాపానికి జర్నలిస్ట్ శంకర్ పైన హస్తం గుండాలు దాడికి తెగబడ్డారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు జర్నలిస్ట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్ గారు నమస్తే అండి. గతంలో మీపైన దాడి జరగడం జరిగింది. అలాగే రేవంత్ పాలనలో ప్రశ్నించడమే నేరంగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రశ్నించేవారిని చూస్తేనే సర్కారు వణికిపోతోంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు తీరుపై మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అయితే ప్రభుత్వం మారిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకొని అధికారంలోకి వచ్చింది. మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే, ప్రశ్నించే గొంతుకల మీద దాడులు అనేటువంటి మాటని గతంలో కూడా గత ప్రభుత్వం మీద రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసేది. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, ప్రజల కోసం ప్రశ్నిస్తా ఉన్నాం, మేము ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసి ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చింది. అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో కూర్చున్న తర్వాత వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో, ఏదైతే మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి ప్రజల పక్షాన చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు గతంలో చేసారో అదే పని మాలాంటి వాళ్ళు కానీ, మీలాంటి వాళ్ళు కానీ, బయట కొంతమంది జర్నలిస్టులు కానీ, లేదనుకుంటే వేరే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు సహించలేకపోతా ఉన్నారు. అంటే వాళ్ళు చేసినటువంటి ప్రశ్ననే మనం వేస్తా ఉంటే వాళ్ళు ఇలా అధికారంలోకి వచ్చినాక దాన్ని సహించలేకపోతా ఉన్నారు. సహించడం అంటే బేసిక్ గా, సరే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది, ప్రభుత్వం ఉన్నది కాబట్టి సరే, ఒకవేళ ప్రజలను ఏమైనా ప్యానిక్ చేసినట్టుంటేనో, లేకపోతే ప్రజలను ఏదైనా మిస్లీడ్ చేసినట్టుంటేనో కేసులు పెట్టవచ్చు, తప్పులేదు. ఎంతో మంది జర్నలిస్టుల మీద కేసులు అయినాయి. దేశవ్యాప్తంగా చాలా మంది జర్నలిస్టుల మీద కేసులు అయినాయి. మీరు కేసులు పెట్టచ్చు, దాని ఏం ప్రాబ్లం లేదు. మేము లీగల్ గా కోర్టులో ఎదుర్కొంటాం. మేము ఒక తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రధానంగా వీళ్ళు అధికారంలోకి వచ్చినాక చేసే పని ఏంది? కేసులు కాదు. కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చాలా తక్కువ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? ఫిజికల్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బెదిరించేటువంటి ప్రయత్నం చేసి గతంలో నా మీద దాడి కావచ్చు, లేకపోతే సిల్కా ప్రవీణ్ మీద దాడి కావచ్చు, రీసెంట్ గా కొండారెడ్డి పెళ్లికి వెళ్ళి ఆ మహిళా జర్నలిస్ట్ వాళ్ళ మీద దాడులు కావచ్చు, ఆ దాడిని అక్కడ వంగూరు పిఎస్ లో కేసు పెడితే సరే అక్కడికి వెళ్ళి మేము కవర్ చేద్దాం, మేము పోతే మా మీద చేజింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా ఒక భయాందోళన పరిస్థితి. బయటికి వచ్చి ఎవరు కూడా మైకు పట్టుకొని జర్నలిజం చేయొద్దు, ఎవరు కూడా ప్రజల పక్షాన మాట్లాడొద్దు. ప్రజల పక్షాన మాట్లాడితే ఈ విధంగా మేము బెదిరిస్తాము అంటే, మన ఫ్యామిలీస్ ఉంటాయి, ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, రకరకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళు కూడా భయపడాలి, నువ్వు ఎందుకు పోవడం బయటికి, అవసరం అనేటువంటి సిచ్యువేషన్ తీసుకురావాలనేటువంటి విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అట్లనే ఉన్నది. అలా దాడులు చేసిరు. ఇప్పుడు రీసెంట్ గా నిన్నటి నుంచి మొన్నటి నుంచి చూస్తా ఉన్నాం. ఈ పండుగ హాలిడేస్ ఉన్నాయి, ఇప్పుడు దసరా హాలిడేస్ ఉన్నాయి. ఈ దసరా హాలిడేస్ లో కొంత ఇప్పుడు న్యాయస్థానాలు అవి కూడా రేపు ఎల్లుండి తర్వాత హాలిడేస్ ఉండేటువంటి అవకాశాలు కనపడతా ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉన్నారో, ఎవరైతే ప్రజల పక్షాన ప్రజల సమస్యలను వెలికి తీస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మ్యూట్ చేయాలి. ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ చిల్కా ప్రవీణ్ మీద దాడి చేస్తే ఏమైంది? ఆయన ఒక వారం రోజుల నుంచి ఆయన ఇప్పుడు ఎక్కడ లైమ్ లైట్ లో కనపడదు. అంటే ఆయన అరెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో అట్లా దాడులు చేసో, లేకపోతే కేసు పెట్టి అరెస్ట్ చేసో, వీకెండ్స్ లో అరెస్ట్ చేస్తే కనీసం 3-4 రోజులు జైల్లో ఉంచొచ్చు, స్టేషన్ లో ఉంచొచ్చు, రకరకాలుగా వాళ్ళ ఫోన్లు తీసుకోవచ్చు, లేకపోతే ఈ రకంగా ఇబ్బంది పెట్టవచ్చు అన్నటువంటి ప్రయత్నం, ఒక పన్నాగం ఈ ప్రభుత్వం పన్నుతా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఈ పోరాటము తెలంగాణ గడ్డ కొత్త కాదు.